హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ చంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో అతి పురాతనమైన ఒక కోట, చాలా ఫేమస్ అయిన ఒక కోట ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము. ఈ కోట ఎక్కడో లేదు, బీదర్లో ఉంది ఫ్రెండ్స్. ఈ బీదర్ ఫోర్ట్ అంటారు. ఈ బీదర్ కోట ఎంతో ఘన చరిత్ర కలిగిన బీదర్లో ఉంది. ఇది హైదరాబాద్ వాసులకు పర్ఫెక్ట్ వీకెండ్. మనం వీకెండ్లో ఇక్కడ బీదర్కి వెళ్ళి మనం చాలా చూడవచ్చు. బీదర్లో ఈ బీదర్ కోటనే కాదు, బీదర్లో చాలా ఫేమస్ అయిన జరణి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా ఉంది. మన వీడియోలో అప్లోడ్ చేసాం, కంప్లీట్గా చూడండి. మన ఛానల్లో ఎక్స్ప్లోర్ ఛానల్లో చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ వీడియో ఉంది. ఇంతవరకు ఎవరు తీయని వీడియో కూడా మనం ఆ బీదర్ నరసింహస్వామిలో అన్నీ తీసాము. చూశారు కదా ఫ్రెండ్స్. ఆ బీదర్ చూసిన వాళ్ళు ఈ బీదర్ కోట కూడా చూడొచ్చు. ఇక్కడ చాలా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది బీదర్ కోటలో. ఇక్కడ ఎండలు కూడా చాలా తక్కువనే ఉంటుంది ఫ్రెండ్స్, పెద్ద వేడి ఉండదు ఈ బీదర్లో. మేము మిట్ట మధ్యాహ్నం వచ్చినప్పటికి అసలు చాలా చల్లగా ఉంది, అసలు వేడి అనేది లేదు. చాలా పెద్ద కోట ఫ్రెండ్స్ ఇది బీదర్లో. ఇక్కడ బీదర్ ఈ కోట ఎక్కి చూస్తే మొత్తం వ్యూస్ చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఈశాన్య కర్ణాటకలోని అతి ముఖ్యమైన చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈ బీదర్ ప్రాంతం ఇది. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ కోట జిల్లా కేంద్రం అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ సరిహద్దులలో ఉంటుంది. ఈ కోట హైదరాబాదు నుండి పూణే హైవే జహీరాబాద్ నుండి కుడివైపునకు వెళితే బీదర్ వస్తుంది. ఇక్కడి విశేషాలేంటో, ఈ పర్యాటక ప్రాంతాలేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ఈ కోటలోని ఇక్కడ ఈ రంధ్రంలో చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ కోటలో ఒక కందకం ఉంది. ఇది ఆ కాలంలో బహుమని సుల్తానులు కట్టించిన ఈ కోటను వాళ్ళే కట్టించింది. చాలా చాలా టెక్నాలజీతో కట్టించారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా వాటర్ కందకం, వాటర్ ఇప్పుడు అట్లా ఎంత అవుతుందో చూసారా ఫ్రెండ్స్. ఈ వాటర్ ఎందుకు ఉంది తెలుసా ఫ్రెండ్స్, అది ఆ కాలంలో ఈ కోటలోకి శత్రువులు దొంగలు ఎవరైనా సరే రావాలంటే కనుక వణుకు పుట్టాల్సిందే. అక్కడ కందకంలో ముసలు వదిలేసేవారంటారు ఫ్రెండ్స్ బహుమని సుల్తాన్లు. ఈ కోటలో గాల ఎక్కలేకుండా దాంతో పడిపోతే ఆ ముసలు తినేసేస్తాయంట, అంత టెక్నాలజీతో కట్టించారు. ఈ కోటలోని చాలా పెద్ద పెద్ద బావులు, పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ వీడియోలో చూడండి, మామూలుగా లేదు ఫ్రెండ్స్ వీడియో. ఈ చరిత్ర ఏందో వీడియోలు తెలుసుకుందాం. బీదర్ కర్ణాటక రాజధాని బెంగళూరుకు సుమారుగా 700 కిలోమీటర్ల దూరంలో ఉండటం పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు ఈ ప్రాంతం. దీన్ని అక్కడి పాలకులు కూడా కొన్నేళ్ల వరకు అసలు పట్టించుకోలేదు. కానీ అక్కడి చారిత్రాత్మక కట్టడాలు, హిస్టారికల్ మోన్మెంట్స్, కళా నైపుణ్యాలను చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. అంత పెద్ద కోట ఫ్రెండ్స్, ఇది మామూలుగా లేదు, చాలా పెద్ద కోట ఫ్రెండ్స్. ఇది లోపల 5.5 కిలోమీటర్ కోట ఫ్రెండ్స్, మామూలుగా లేదు. ఒక్క కట్టడం కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి ఇప్పటికీ ఈ బీదర్ కోటలో. ముఖ్యంగా ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ చొరవ తీసుకోవడంతో ఇప్పుడు ఈశాన్య కర్ణాటక ప్రాంతంలో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారింది. ఇప్పుడు ఈ బీదర్ కోటకు ₹1 కూడా టికెట్ లేదు ఫ్రెండ్స్, ఫ్రీగా చూడొచ్చు. ఇక్కడ అన్ని అవైలబిలిటీ ఉంటాయి ఫ్రెండ్స్ లోపల. అది ఫ్రెండ్స్ మనం చూడవచ్చు, వాళ్ళు చెప్తారు మనకు ఈ కోట గురించి. ఈ కోట ఈశాన్య కర్ణాటక ప్రాంతంలో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మనం చూడవచ్చు. ఇక్కడ బీదరు కోటతో పాటు అనేక మంది పాలకుల సమాధులు కూడా ఉన్నాయి. బహమనీ సుల్తానుల టాంబ్స్ కూడా ఈ కోటలో ఉన్నాయి. దీంతో వాటిని సంరక్షించాలనే ఆశయంతో ఆర్కియాలజిస్టు డిపార్ట్మెంట్ ఆ బాధ్యత తీసుకుంది. ఇక్కడ మౌర్యులు, శాతవాహనులు, కదంబాస్, చాళుక్యులు సైతం పరిపాలించారు. దీంతో ఈ బీదర్ నగరానికి ఒక విశిష్టమైన చరిత్ర కలిగి ఉంది ఈ కోట. అది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఎటుందో. ఇక్కడ డిజైన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఇది. అయితే ఈ బహమనీయుల కోట బీదర్ ముఖ్యంగా చూడాల్సింది బహమనీయుల కాలం నాటి కోట. ఈ బీదర్ ఫోర్టు, దీన్ని సుల్తాన్ అలావుద్దీన్ బహమాన్ కట్టించారు ఈ కోటను.
ఇందులో భారీ బురుజులు సుమారుగా 30 కోట బురుజులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి కోటలు, కందకాలు, రంగురంగుల రాజ్యభవనాలు, మ్యూజియంలు ఉన్నాయి ఈ కోటలో, మామూలుగా లేదు. ఇందులో ప్రవేశం అందరికీ ఉచితంగానే, టికెట్ అయితే ఏం లేదు, దీనికి ఎలాంటి రుసుము లేదు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. 5 గంటలకు 1 నిమిషం ఆగనీరు. 10 నిమిషాలు ఉండగానే బయటికి సెక్యూరిటీ గార్డు తరిమేసేస్తారు. అది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఫోటోగ్రఫీకి కూడా అనుమతి ఉంది కాబట్టి మంచి మంచి ఫోటోలను తీసుకోవచ్చు ఈ బీదర్ ఫోర్ట్లో. ఇక్కడ పలు సినిమాల షూటింగ్లు కూడా జరుగుతాయి. అనేక మంది రాజుల చేతులు మారిన ఈ కోట చివరికి నిజాం పాలనలోనూ కూడా సాగింది. ఇది మన హైదరాబాద్ నిజాం పరిపాలన సాగించిన నిజాములు కూడా ఈ కోటను పరిపాలించారు. అది ఫ్రెండ్స్. బహమనీయుల టూమ్స్. ఇక బీదర్లోని అస్టూర్లో ఉన్న 12 సమాధుల ప్రాంతాన్ని బహమనీస్ టూమ్స్ అని అంటారు. ఈ చారిత్రక సమాధులు ఎత్తైన గోపురాల వద్ద అలంకరణ తోరణాల వంటి కట్టడాలు కూడా ఉంటాయి. ఇక్కడ అహ్మద్ షా ఆల్ వలీస్ సమాధి అత్యంత ప్రాచుర్యమైనది. ఇది బంగారు రంగులో ఖురాన్లో శ్లోకాలతో చెక్కబడింది లోపల. దీంతో ఇదో తప్పక చూడాల్సి టూంబ్గా నిలిచింది. అలాగే ఇక్కడ సమాధులపై అద్భుతంగా పెయింటింగ్ కూడా ఉన్నాయి. ఆ సమాధులపై స్వస్తిక్ చిహ్నం ఉండటం గమనార్హం. చూశారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కోటలో మేము ఆటో తీసుకొని పోతున్నాము. సుమారుగా 12 మైళ్ళ దూరం ఉంది ఫ్రెండ్స్ ఈ కోట బయట. చూడండి ప్రహారీ గోడ ఎట్లా ఉందో, అది కూడా మేము తీసాము. చూడండి ఫ్రెండ్స్. అది అక్కడ కనబడే టూమ్స్, అటుపక్క వెళ్తే టూమ్స్ వస్తుంది. ఈ వీడియోలో మేము బయట కూడా తీసాము. ఆ లోపల రంగీన్ మహల్ కూడా మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. కోట లోపల బీదర్ కోటలోనే ఉన్న రంగీన్ మహల్ కూడా మామూలుగా లేదు. ఫస్ట్ మేము ఈ కోటకు రాలేదు. మేము ఫస్ట్ బీదర్ జరణి నరసింహస్వామి చూసుకొని దాని తర్వాత అక్కడ ఆటోలో నుండి ఇక్కడికి వచ్చాము. ఈ కోటకు BHL నుండి 180 రూపాయల టికెట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బీదర్కు BHL లింగపల్లిలో ఎక్కాము మేము బీదర్ బస్సు. అక్కడ నుండి బస్ స్టాండ్లో కాకుండా ఇక్కడ జర్నీకి పోవాలంటే మాకు పక్కన ఆపేశారు బస్సు. అక్కడి నుండి ఈచ్ పర్సన్ 20 రూపీస్ ఈ జర్నీ నరసింహస్వామికి చూడడానికి 20 రూపాయలు తీసుకున్నారు ఆటోలో. మేము ఇద్దరం వెళ్ళాము. ఇద్దరికి 40 రూపాయలు తీసుకున్నారు. అక్కడ బీదర్ నరసింహస్వామి మొత్తం ఆ టెంపుల్ మొత్తం కంప్లీట్గా చూసిన తర్వాత మేము మళ్ళీ వేరే ఆటోలో మాట్లాడుకున్నాము. 80 రూపాయలు అడిగాడు. బీదర్ కోటకు పోవాలంటే ఇంకా 80 రూపాయలు అవుతుంది అన్నాడు. ఇద్దరం కలిసి మళ్ళీ బీదర్ కోట ఇటు ఆటోలో వెళ్ళి ఎంత బయట తీసాం ఫ్రెండ్స్ మేము. అది ఫ్రెండ్స్. ఇది ఈ కోటలోని చూడండి ఫ్రెండ్స్ ఎట్లందో కందకాలు, పెద్ద పెద్ద సెల్ టవర్లు, అలాంటి కోట బురుజులు దగ్గర చుట్టుముట్టు 30 టవర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి 30 బురుజులు ఉన్నాయి ఈ కోటకు. అంత పెద్ద కోట ఫ్రెండ్స్ ఇది. ఇప్పటి కూడా ఒక్క రాయి కూడా చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పుడు అంతా గవర్నమెంట్ వాళ్ళు చూస్తున్నారు, ఆర్కియాలజిస్ట్ వాళ్ళు. అందుకే దీనికి ఎలాంటి రుసుము లేదు, మనం మంచిగా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్టింగ్ ఇట్లా కోటకి ఇట్లా వెళ్ళిపోవాలి మనం. అది ఫ్రెండ్స్. ఈ బీదర్ కోటలోనే పెద్ద పెద్ద టూమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆయన సమాధులు ఉన్నాయి వాళ్ళది. అలాగే మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో. ఈ కోటలో రంగీన్ మహల్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. బీదర్ కోటలోనే ఉన్న రంగీన్ మహల్ ఒక అద్భుతమైన చూడదగిన ప్రదేశం. ఇది ఒక అరుదైన కట్టడం కాబట్టి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. అలాగే రంగీన్ మహల్ 16వ శతాబ్దంలో హస్తకళకు సరైన ఉదాహరణకు ఈ మహల్ గుంబాద్ గేటు సమీపంలో ఉండటం పర్యాటకులకు మర్చిపోకుండా చూడవచ్చు. మనము ఈ కోటలోకి ఎంటర్ కాగానే ఒక పెద్దది మామూలుగా ఉండదు ప్లేస్. అది ఒక గుంబాద్ గేట్ అని ఉంటుంది. అది ఆ గుంబాద్ గేటు సమీపంలోనే ఆ రంగీన్ మహల్ ఉంటుంది. దీని లోపల రంగీన్ మహల్ అనేది బాగుంటుంది. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ప్లేస్ ఇది. ఈ ఎంట్రన్స్ నుండి లోపలికి పోవాలి మనం. ఈ ఎంట్రన్స్ మామూలుగా ఉండదు. దాని మీద ఉన్న చిహ్నాలు, గుర్రపు బొమ్మలు, అలాగే టైల్స్ మీద ఉర్దూలో ఉన్నాయి. అవి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి.
ఇక్కడ ఈ బీదర్ కోటలో చూడండి ఎంత బాగుందో. ఈ కోటలో బీదర్ కోటలో ఇక్కడ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. కార్లు వచ్చిన వాళ్ళు ఆ కార్ పార్కింగ్ కూడా ఫీజు ఉండదు ఫ్రెండ్స్, అంతా ఫ్రీ. ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం దీన్ని వాళ్ళ హ్యాండిల్లో ఉన్నారు, సెక్యూరిటీ గార్డులు. కానీ ఈ బీదర్ పోర్ట్లోనే ఒక మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో గన్స్, చెక్కతో చేసిన గన్స్, ఫిరంగి గుండ్లు, సామాన్లు, రకరకాలైన ఫిరంగి గుండ్లు అప్పుడు వాడినేటివి చాలా ఈ లోపల హిందూ దేవాలయ సంబంధించిన విగ్రహాలు కూడా మ్యూజియంలో ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే వీడియో తీయలేదు, దాని చరిత్ర అంతా ఆ మ్యూజియంలో ఉంది. ఆ మ్యూజియం కూడా మేము చూపిస్తాను మీకు. నేను కంపల్సరీగా ఆ మ్యూజియం అయితే మిస్ కాకూడదు. షర్జా దర్వాజా ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మనం చూస్తున్నది. ఇక్కడ దాని గురించి, ఆ దర్వాజా గురించి స్టోరీ హిందీలో ఉంది, కన్నడ, హిందీ, ఇంగ్లీష్లో ఉంది ఫ్రెండ్స్. ఇది చూసుకోవచ్చు మీరు. ఇది ఫ్రెండ్స్ ఈ దర్వాజాది స్టార్టింగ్లో ఉంది. ఇది చూడండి ఫ్రెండ్స్, దాని మీద ఉన్న ఉక్కుతో చేసిన డోర్లు ఫ్రెండ్స్. ఇప్పటికి ఈ కోటలో చెక్కు చెదరలేదు, ఎట్టున్నా చూడండి. కనీసం అంటే సిల్లుము కాదు కదా, ఎంత స్టాండర్డ్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది అసలు ఎంత డోర్ చూడండి, ఎంత హైట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు. ఇది చూడటంతో ఇక్కడ దాని రంధ్రం చూడండి ఫ్రెండ్స్. అది మొత్తం ఇనుము హుక్కుతో ఉంది ఫ్రెండ్స్. అది ఇంత ఓపెన్లో, ఇంత వర్షంలో తడుస్తున్న కూడా కనీసం అంటే దాన్ని తుప్పు కొట్టడం కానీ అలాంటిది ఏం లేదు. అంటే ఆ కాలంలో అంత టెక్నాలజీతో కట్టించారు. అప్పుడు ఏ కల్తీ ఉండదు ఫ్రెండ్స్ ఆ కాలంలో. ఇప్పుడు అంతా కల్తీ. ఆ పైన ఉన్న టైల్స్ చూసారు ఫ్రెండ్స్, అవి బ్లూ కలర్ ఉంది. దాని మీద శాసనాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. దాని మీద చూడండి, దాని మీద ఈ కోట దర్వాజాకున్న 2 గుర్రాల చిహ్నాలు. ఆ పైన శత్రువులు ఎవరు వచ్చిన వాడికి అక్కడ సీక్రెట్గా అక్కడ నుండి చూడడానికి అంత హైట్లో లొకేషన్ చూడిపోయి ఎంత బాగుందో. ఈ మహల్లో గుంబాద్ దర్వాజా ఇక్కడ చాలా అట్రాక్టివ్ కనపడుతుంది. ఈ కందకాలు మాత్రం చూడిపోయి ఎట్లున్నాయో. ఇక్కడ నుండి వీడియో తీయాలంటే ఎంత భయం అవుతుందో, చాలా జాగ్రత్త తీయాలా. కింద పడ్డామంటే దగ్గర 150 ఒక 300 ఫీట్లు ఉంటుంది మిస్. అది ఆ కందకం, అది చూడడానికి మనకు అక్కడ కనబడుతుంది. ఇక్కడండి మొత్తం లొకేషన్ చూసుకోవచ్చు మనం. అదే ఆ కనపడేది గుంబాద్ దర్వాజా. అది అక్కడి లోపలికి వెళ్ళగానే పక్కనే రైట్ సైడ్లోనే రంగీన్ మహల్ ఉంటుంది. ఆ రంగీన్ మహల్ చూసుకోవచ్చు, కోటబుజ్ చూడొచ్చు. ఇక్కడి లొకేషన్ మొత్తం చివరి దాకా చూస్తే మీకే మతిపోతుంది ఫ్రెండ్స్. ఈ బీదర్ కోట్లో దీని లోపల రకరకాల గదులు, అందమైన కళా నైపుణ్యాలతో పాటు నమ్మశక్యం కాని పర్షియన్ టైల్ వర్క్తో అలంకరించబడి ఉంటుంది. చాలా ఉంటాయి ఫ్రెండ్స్, ఇవన్నీ చూసుకోవచ్చు. అయితే చౌబరా టవర్ బీదర్లో ఉండేది ఒకటి పెద్ద నడిబొడ్డున ఉన్న చౌబరా టవర్ కూడా చూడదగ్గ చారిత్రక కట్టడం. చౌబరా అంటే నలువైపులా చూడదగిన కట్టడం అని అర్థం. అంటే దీనిపైకి ఎక్కి చూస్తే బీదర్ నగరం మొత్తం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ కోట ఎక్కి చూస్తే దీని ఎత్తు సుమారు 70 అడుగులు ఉంటుంది. పై నుండి వీక్షించడం, అలాగే వ్యూస్ చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లొకేషన్ ప్రస్తుతం క్లాక్ టవర్గా సేవలు అందిస్తుంది. దీనిపైకి ఎక్కడానికి లోపల మెట్ల మార్గం కూడా ఉందంట. కొన్ని ఎక్కనిస్తున్నారు, కొన్ని బంద్ చేశారు ఫ్రెండ్స్ డోర్లు. మనమైతే ఇక్కడ సీక్రెట్స్ రూమ్లు, జైలు ఖానాలు అన్ని చూడ ఫ్రెండ్స్ ఎట్టున్నాయి ఇక్కడ. ఇదంతా జైలు ఖానాలు ఫ్రెండ్స్. అవి లోపల అండర్ గ్రౌండ్, ఆ లోపలికి మనం వెళ్ళలేదు. ఇక్కడ వీడియో తీసాము. లోపల అంతా జైలు ఖానా, లోపల సీక్రెట్స్ రూమ్లు, గుర్రాలు కట్టించే రూమ్లు, అట్లా చాలా ఉన్నాయి. దగ్గర లోపలైతే 5.5 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అది లోపల చూసినంత తిరిగినంత ఉంటుంది ఫ్రెండ్స్. అంత పెద్ద కోట అది. చూడండి ఎంత హైట్ ఉందో, ఎంత దర్జా కట్టించారు ఫ్రెండ్స్ ఈ కోటను. ఈ కోట అయిపోగానే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తే ఫ్రెండ్స్. చాలా లెంత్ పెద్దది. ఇంత పెద్ద కోట మనం
ఒక వీడియోలో రాదు, లెంత్ చాలా పెద్దది, అందుకనే 2 పార్ట్లుగా తీసాము. ఇది గుంబాజ్ దర్వాజా. ఈ దర్వాజా ఇది మెయిన్ ఎంత అట్రాక్టివ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎంత హైట్ ఉంటుంది ఇది. ఇక్కడ నుండి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఈ కోటలోకి వెళ్ళటానికి. మామూలుగా ఉండదు, కానీ ఈ స్టోను రకరకాల మన వీడియో తీస్తుంటే కలర్ మారుతూ ఉంటుంది. ఆ స్టోన్ మహత్యం అలాంటిది. గ్రానైట్ రాయి చూడండి ఫ్రెండ్స్, అది తీసేటప్పుడు ఒక విధంగా ఉంటుంది, కలర్ మారుతూ ఉంటుంది ఈ స్టోన్. అది బీదర్లోనే పెద్ద కోట ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ నగరానికి, జిల్లాకు, కోటకు ఒకటి పేరుంది. బీదర్లో 22 మైళ్ళ పొడవు, అత్యధికంగా 12 మైళ్ళ పొడవు కలిగిన పీఠభూమికి ఒక మూలన ఈ నగరం మరియు కోట ఉన్నాయి. మొత్తం విస్తీర్ణం 12 చదరపు మైళ్ళు. ప్రాచీన కళ్యాణ చాళుక్యులు రాజధాని కళ్యాణి, బసవ కళ్యాణ్ బీదర్కు పశ్చిమంగా 40 మైళ్ళ దూరంలో ఉంది. బీదర్ నగరం జిల్లాలోని నగర పరిసర ప్రాంతాల కారంజీ నది ద్వారా నీళ్ళ అవసరాన్ని తీర్చుకుంటారు. ఈ కారంజీ నది మంజీరా నదికి ఉపనది. ఇక్కడి వాతావరణం సంవత్సరం పొడుగునా చాలా ఆహ్లాదకరంగా, అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్, మే నెలలో కూడా అనుకోని వర్షాలు కురిసి ఈ ప్రదేశం చల్లబడుతుంది. జూన్ మొదట్లో నైరుతి ఋతుపవనాలు ఈ ప్రాంతాన్ని చేరి మరింత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిస్తాయి. చలికాలంలో కూడా ఈ ప్రాంతంలో వాతావరణం చాలా బాగుంటుంది. ఈ కోట ప్రస్తుతం బీదర్ కోటను కట్టించిన బహమని సుల్తాను అల్లావుద్దీన్ బహమాన్ అని అతడు 1427 సంవత్సరంలో తన దానిని గుల్బర్గా నుండి బీదర్కు తరలి వచ్చినప్పుడు కట్టించాడని చరిత్ర ద్వారా తెలుస్తున్నది. ఈ ప్రదేశం మెరుగైన వాతావరణం, సారవంతమైన భూమి కలిగి ఉండటమే ఇందుకు కారణం చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశంలో దృఢమైన, చిన్నదైన ఒక కోట ఉందని 1322 సంవత్సరంలో జరిగిన మొదటి ముస్లిం దండయాత్రకు సంబంధించిన రాజకుమారుడు ఉలగ్ ఖాన్ ద్వారా తుగ్లక్ సామ్రాజ్యం కిందికి వచ్చిందని ఆధారాలు ఉన్నాయి. బహమనీ సామ్రాజ్యం స్థిరపడ్డాక 1347 సంవత్సరంలో బీదర్ సుల్తాన్ అల్లావుద్దీన్ బహమనీ పాలనలోకి వచ్చింది. అలాగే మొదటి అహ్మద్ షా 1422 నుండి 1486 సంవత్సరం పాలనలో బీదర్ బహమనీ సామ్రాజ్యపు రాజధానిగా అయ్యింది. ఈ బీదర్ పాతకోట స్థానంలో కొత్త కోటతో పాటు మద్రాసాలు, మసీదులు, మహల్లు, రాజభవనాలు, తోటలు నిర్మించబడ్డాయి. ఈ బీదర్ కోటలో చరిత్రలో చెప్పుకోదగ్గ వ్యక్తి 1466 సంవత్సరంలో ప్రధానమంత్రిగా పనిచేసిన మహమ్మద్ గవాన్. ఈ బీదర్ కోట క్రీస్తు శకం 1656 సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆక్రమించుకునే వరకు ఈ కోట భారత్ షాహీ సామ్రాజ్య ఆధీనంలో ఉంది. 1724 సంవత్సరంలో బీదర్ నిజాము నవాబులైన ఆసఫ్ జాహీల అదుపులోకి వచ్చింది. బీజాపూర్ సామ్రాజ్యంలోకి 1619 నుండి 20లలో చేర్చబడి 1657 సంవత్సరంలో మొఘల్ రాజప్రతినిధిత్వం కిందకు వచ్చి 1686 సంవత్సరం నాటికి మొఘల్ సామ్రాజ్యం భాగమయ్యింది. 1751 సంవత్సరం నుండి 1762 మధ్య ఆసఫ్ జా మూడవ కుమారుడైన నవాబు సయీద్ మహమూద్ ఖాన్ అసఫుద్దౌలా బీదర్ కోట నుండి సామ్రాజ్యాన్ని పాలించాడు. తన తమ్ముడు మూడవ మీర్ నిజాం అలీ ఖాన్ ఆసఫ్ జా ఇతని కోటలో బంధించి 16 సెప్టెంబర్ 1763 సంవత్సరంలో హత్య చేయించే వరకు అతని పాలన కొనసాగింది. బీదర్కు పాత పేరైన మహమ్మదాబాద్ కూడా ఇతని స్మృతిలోనే పెట్టబడింది. ఆ విధంగా బహమనీ రాజులు గుల్బర్గా నుండి 1347 సంవత్సరం నుండి 1426 సంవత్సరం మధ్య కాలంలో 1424 నుండి రాజ్యం సమాప్తి చెందే వరకు బీదర్ నుండి పరిపాలన కొనసాగించారు. ఆ పైన సామ్రాజ్యం 5 ముక్కలైపోయింది. బీజాపూర్, గోల్కొండ, అహ్మద్ నగర్, బీదర్, బేరార్ ప్రాంతాలుగా సామ్రాజ్యం విడిపోయింది. భారత స్వాతంత్రం తర్వాత 1956లో బీదర్, మైసూర్ ప్రస్తుత కర్ణాటకలో భాగమైంది.
బీదరు రైలు రోడ్డు విమానం ద్వారా మంచి అనుసంధానం కలిగి ఉంది. బీదర్కు బెంగళూరుకు ఉత్తరాన 740 కిలోమీటర్ల దూరంలో ఉంది బెంగళూరు ఈ బీదర్కు. ఇది ఫ్రెండ్స్ గుల్బర్గా 460 మైళ్ళ దూరంలో గుల్బర్గాకు ఈశాన్యంగా 116 కిలోమీటర్ల 72 మైళ్ళ దూరంలో హైదరాబాద్కు జాతీయ రహదారి 9 మీద 130 కిలోమీటర్ల దూరం ఉంది ఫ్రెండ్స్ మన హైదరాబాద్కు. అది అలాగే బీదర్కోట విమానాశ్రయం అతి చెరువులో ఉన్న సామాన్య విమానాశ్రయం. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం బీదర్ ఎయిర్పోర్ట్ ఉన్నప్పటికీ ఇది భారత వాయుదళానికి సంబంధించింది. ప్రముఖులు ఈ విమానాశ్రయాన్ని వాడతారు. బీదర్కోట హైదరాబాద్కు సుమారుగా బీదర్ నుండి లింగంపల్లికి 115 కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్. హైదరాబాద్కు మన తెలంగాణకు చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద బావి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ బావిలో నుండి ఈ కోటలో ఒక పెద్దది ఇక్కడ ఒక నది ఉంది. ఆ నది వాటరే ఈ బీదర్లో అందరూ తాగడానికి వాడతారంట. చూడండి ఫ్రెండ్స్ ఎంత లోతుందో బావి. ఈ కందకంలో ఈ బావిలో నుండి అక్కడికి బయటికి వెళ్తాయి, ఆ కందకానికి పోతాయి ఈ నీళ్ళు. అంత టెక్నాలజీతో ఆ కాలంలో రాజులు కట్టించారు. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చివరిదాకా చూడండి. మళ్ళా వీడియో ఇంకా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. కోట ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఇంకా గార్డెన్లు, తోటలు ఇలాంటి చాలా ఉన్నాయి ఈ కోటలో. ప్రస్తుతానికి ఈ పార్ట్ 1 చూడండి, పార్ట్ 2లో వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you.